ఇది తిరుమలలో జరిగిన రియల్ స్టోరీ. 1989లో తిరుమలలో వర్షాలు పడకపోవడంతో గుడిని తాత్కాలికంగా మూసివేసే అంత దుస్థితొచ్చింది. అప్పుడు గుడి యొక్క ప్రధాన పూజారి వరుణదేవుడికి పూజ చేస్తేనే మనకి జవాబు దొరుకుతుందని అన్నాడు. దీంతో గుళ్ళో వరుణదేవుడి జపం కోసం ఒక ముహూర్తం పెట్టారు. ఈ పూజ కోసం పెద్ద పెద్ద పండితుల్ని కూడా పిలిచారు. కానీ ఆ పండితులు ఆ రోజు అక్కడికి చేరుకోలేకపోయారు. దీంతో ప్రధాన పూజారికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వెంకటేశ్వర స్వామి వైపు తిరిగి దండం పెట్టి ఒక సంకేతం ఇవ్వమని అడిగాడు. అయితే అదే రోజు తిరుమలలో రాత్రి వేళ అందరూ నిద్రపోతున్నప్పుడు హఠాత్తుగా అన్ని గంటలు వాటంతట అవే మోగుతూ పెద్ద శబ్దం వినిపించింది. అదే సంకేతంగా తీసుకుని తర్వాతి రోజు వర్ణదేవుడి జపం మొదలు పెట్టారు. 3 రోజుల వరకు ఈ జపాన్ని చేస్తూనే ఉన్నారు. కానీ ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. దీంతో నిరాశ చెంది ఈ జపాన్ని ఆపేశారు. అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్తున్నప్పుడు మేఘాలు లేకున్నా కూడా తిరుమలలో భారీ వర్షం పడింది. ఇది ఆ వెంకటేశ్వరుడి లీలా అని భావించే వాళ్ళు మాత్రమే గోవిందా గోవిందా అని కామెంట్